హలో క్రికెట్ ఫ్యాన్స్. ఇంకో 2 డేస్‌లో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతి ఒక్క టీమ్ ప్లేయింగ్ 11 వాటి స్ట్రెంగ్త్, వీక్‌నెసెస్ అన్నీ మాట్లాడుకుందాం. ఒక్క టీమ్ గూడా స్కిప్ చేయను. అన్ని టీమ్స్ గురించి పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు తెలుగు క్రికెట్ మంత్ర. రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్‌లో వీడియోస్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి చాలా కంటెంట్ ఉంటది. ఎందుకంటే ఐపీఎల్ అయ్యేంత వరకు ప్రతి క్రికెట్ అప్డేట్ అనేది మన ఛానల్‌లో ఉంటది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సరే, ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఏంటి? స్ట్రెంగ్త్, వీక్‌నెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ట్రావిస్ హెడ్, సెకండ్ అభిషేక్ శర్మ, థర్డ్ ఇషాన్ కిషన్, ఫోర్త్ నితీష్ కుమార్ రెడ్డి, ఫిఫ్త్ హెన్రిచ్ క్లాసన్, సిక్స్త్ అభినవ్ మనోహర్, లేకపోతే అనికేత్ వర్మ గూడా అయ్యుండొచ్చు సిక్స్త్ పొజిషన్‌లో. సెవెంత్ ప్యాట్ కమిన్స్, ఎయిత్ మొహమ్మద్ షమి, నైన్త్ హర్షల్ పటేల్, 10థ్ రాహుల్ చహర్, 11థ్ ఆడమ్ జాంపా. ఇంపాక్ట్ ప్లేయర్‌గా సచిన్ బేబీ, లేకపోతే అనికేత్ వర్మ, లేకపోతే కామెండు మెండిస్ ఇలా అయ్యుండొచ్చు. ట్రావిస్ హెడ్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాంబో ఎలా ఉంటుందో మనం లాస్ట్ సీజన్ ఐపీఎల్‌లో చూసాం. హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ ఈసారి చాలా బాగా ఆడతాడు ఎస్ఆర్‌హెచ్‌లో అని అనిపిస్తుంది. ఎందుకంటే తనకి అసలు టీమిండియాలో ఆడే ఛాన్సెస్ కూడా రానీలేదు. అందుకే ఏం ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా ఇషాన్ కిషన్ ఈ ఐపీఎల్‌లో ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి గట్టిగానే ఆడతాడు అనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి, ఆబ్వియస్‌లీ నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంజ్యూరీ నుండి ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్‌లో ఆడడానికొస్తున్నాడు. రికవర్ అయిపోయాడు. సో, తను కూడా చాలా బాగా ఆడతాడు అనిపిస్తుంది. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్ తనెంత సైలెంట్‌గా ఉంటాడో అంత గట్టిగా కొడతాడు. అందరికీ తెలుసు. నెక్స్ట్ అభినవ్ మనోహర్. చాలామంది మాట్లాడుతున్నారు. అభినవ్ మనోహర్ ఎవరో తెలీదు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు అయినా సపోర్ట్ చేస్తున్నారు. అభినవ్ మనోహర్ ఎలా తెలియకుండా ఉంటాడు అసలు? గుజరాత్ టైటన్స్‌లో లాస్ట్ సీజన్‌లో ఆడినప్పుడు ఎవడు చూడలేదా? చాలా బాగా ఆడతాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌లో తను కూడా అలాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్‌మెన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. సూపర్‌గా కెప్టెన్సీ చేస్తాడు అందరికీ తెలుసు. తను న్యూరో నుండి రికవర్ అయ్యాడు కాబట్టి బౌలింగ్‌లో వీక్ ఉంటది అని నాకనిపిస్తుంది. షమి గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న చాంపియన్స్ ట్రోఫీలో చూసాం. నెక్స్ట్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ పటేల్‌ని ఆర్‌సీబీ నుంచి తెచ్చుకుంటే మన వాళ్ళు మన భువీని ఆర్‌సీబీ వాళ్ళు తీసుకొనెళ్లారు. సో, హర్షల్ పటేల్ భువీకి రీప్లేస్‌మెంట్ అని చెప్పలేను. కానీ అట్లా టీమ్ ఎక్స్‌చేంజ్ అయినారు అని ఒక చిన్న ఏదో ఫన్ ఎలిమెంట్ అంతే. రాహుల్ చహర్ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. ఆడమ్ జంపా కూడా మంచి బౌలింగ్ చేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్స్‌లో అనికేత్ వర్మ, సచిన్ బేబీ, కామెంద్ మెండిస్ ఎవరినైనా తీసుకోవచ్చు. సో, చెప్పలేము. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ టీమ్ అంటేనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ అని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఒపీనియన్ అనుకోండి. కానీ ఎస్ఆర్‌హెచ్‌కి కూడా స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెసెస్ 2 ఉన్నాయబ్బా! అవేంటో చూసేద్దాం. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్పే ఎస్ఆర్‌హెచ్‌కి స్ట్రెంగ్త్. ఎందుకు అంటే చూసారుగా నంబర్ 11 వరకు బ్యాటింగ్ లైనప్ ఉండడం వేరు. కానీ ఒక్క టీమ్‌లోనే అంతమంది డిస్ట్రక్టివ్ బ్యాట్స్‌మెన్స్ ఉండడం వేరు. ఒక్కొక్కరి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇందాకే మాట్లాడుకున్నాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అభినవ్ మనోహర్ అంటే నంబర్ 6 వరకు అన్‌బిలీవబుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంకా ఎస్ఆర్‌హెచ్ వీక్‌నెస్‌కి వస్తే బౌలింగే అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్ ఎవరంటే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, ఎండి షమి, ఆడమ్ జాంపా ఇంకా ఉన్నారు కొందరు. అంటే నేను మెయిన్‌గా తీసుకున్న బౌలింగ్ యూనిట్ ఇదనమాట. అదేంటి అంత మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. వీక్‌నెస్ అని అంటావేంటి అని అనుకుంటున్నారా? ఎందుకు అనంటే ప్యాట్ కమిన్స్ ఇంజ్యూరీ నుండి రికవర్ అయ్యి వస్తున్నాడు కాబట్టి ఎక్కువ వికెట్స్ తీసుకుంటాడు అని చెప్పలేం. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, ఆడమ్ జంపా వీళ్ళు బౌలింగ్ చేయగలరు. కానీ మిడిల్ ఓవర్స్‌లో మాత్రమే బౌలింగ్ చేస్తారు. మరి ప్రాబ్లమ్ ఏంటి అంటే పవర్ ప్లేలో డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేయడానికి ఎవరు లేరు. ఒకప్పుడు భువీ ఉండేవాడు. ఇప్పుడు కూడా షమి బౌలింగ్ చేస్తాడు. అంటే పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్స్‌లో బౌలింగ్ చేస్తాడు. కానీ ఎందుకో భువీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా వేయలేడు అనిపిస్తుంది. అంటే పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోలేరు అని అనిపిస్తుంది అంతే. అందుకే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్ కొంచెం వీక్‌గా ఉంది అని నా పర్సనల్ ఒపీనియన్. సరే చూద్దాం. ఏమైనా చేంజెస్ చేస్తారేమో ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు. సో, ఇదన్నమాట ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. నెక్స్ట్ వీడియోలో ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 మరియు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు తెలుగు క్రికెట్ మంత్ర. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నమస్తే.